హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీనివాసరావు బాధపడుతూ, లక్ష్మి తులసికి ఫోన్ చెయ్యి, తల తాకట్టు పెట్టైనా సరే చిన్నోడిని ఈ కేసు నుంచి బయటపడేలా చేద్దాము అని చెప్పి అంటూ ఉంటాడు. సరే అండి అని లక్ష్మి తులసికి ఫోన్ చేస్తుంది. తులసి టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. తులసి, ఈరోజు కోర్టుకి హరీష్ని తీసుకొస్తారు కదమ్మా, ఏదైనా ఎవిడెన్స్ దొరికిందమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక తులసి ఏం మాట్లాడదు. నిన్నేనమ్మా అడుగుతుంది. హరీష్ నిర్దోషని నిరూపించడానికి ఏదైనా సాక్ష్యం దొరికిందా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. అమ్మ, నన్ను క్షమించండి అమ్మా అని తులసి అంటుంది. నిన్ను క్షమించడం ఏంటి తులసి, ఏం జరిగింది అని లక్ష్మి కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది. అన్నయ్య నిర్దోషని నిరూపించడం కోసం ఎంతో కష్టపడి ఆయన ఎవిడెన్స్ సంపాదించారమ్మా అని తులసి జరిగిందంతా కూడా లక్ష్మికి చెప్తూ ఉంటుంది. అయితే ఎందుకు బాధపడుతున్నావు తులసి, హరీష్ నిర్దోషిగా బయటికి వస్తాడు కదా, ఆ సాక్ష్యాన్ని జడ్జి గారికి చూపిస్తే అని లక్ష్మి అంటుంది. కానీ అమ్మా, కానీ ఆ ఎవిడెన్స్ని కనిష్క కాల్ చేసిందమ్మా అని చెప్పి తులసి అంటుంది. తులసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి లక్ష్మి అంటుంది. అన్నయ్య నిర్దోషిగా బయటికి రాకూడదని ఆ కనిష్క కావాలనే ఆ ఎవిడెన్స్ని కాల్చి బూడిద చేసేసిందమ్మా అని చెప్పి తులసి అంటుంది. ఇప్పుడు ఎలా అమ్మా, మరి అల్లుడు గారు ఏమంటున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. హరీష్కి శిక్ష పడితే కీర్తి తట్టుకోలేవదమ్మా, అసలు ఇప్పుడు హరీష్ని ఎలా బయటికి తీసుకురావాలనుకుంటున్నావు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నాకున్నదల్లా ఒకే ఒక్క అవకాశం అని తులసి అంటుంది. ఏంటి తులసి ఆ అవకాశం అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. శ్రీకాంత్ గారిని చంపింది నేనేనని ఒప్పుకోవడం అమ్మా అని చెప్పి తులసి అంటుంది. తులసి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, హరీష్ని కాపాడటం కోసం నేరం నీపైన వేసుకుంటావా అని లక్ష్మి అంటుంది. వదిన పక్కన ఇప్పుడు అన్నయ్య ఉండాలమ్మా, అన్నయ్య వదిన పక్కన ఉంటేనే వదిన సంతోషంగా ఉంటుంది, వదిన కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, అందుకే అమ్మ ఈ నేరాన్ని నాపై వేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తులసి అంటుంది. వద్దు తులసి, అలాంటి పని చెయ్యకు తులసి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అవునమ్మా తులసి, నీ జీవితాన్ని నాశనం చేసుకోకమ్మా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఇక చేసేది ఏమీ లేదు నాన్న, ఉంటాను, జడ్జి గారు వచ్చే టైం అయింది అని తులసి ఫోన్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామండి అని చెప్పి లక్ష్మి అంటుంది. అల్లుడు గారు ఇంటి దగ్గర ఉన్నారని తులసి చెప్పింది కదా, వెంటనే అల్లుడు గారికి ఫోన్ చేసి విషయం చెప్పు లక్ష్మి అని చెప్పి శ్రీనివాసరావు అంటాడు. ఇక లక్ష్మి కంగారు పడుతూ సిద్ధుకి ఫోన్ చేస్తుంది. ఇదేంటి లక్ష్మక్క నాకు ఫోన్ చేస్తుంది అని సిద్ధు మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి అత్తయ్య, ఏంటి ఇలా ఫోన్ చేశారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. హరీష్ని కాపాడటం కోసం తులసి నిందను తనపై వేసుకోవాలనుకుంటుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు, హరీష్ని కాపాడటానికి తులసి తనపై నింద వేసుకోవాలనుకోవడం ఏంటి, సాక్ష్యాన్ని సంపాదించి తులసి ఆ సాక్ష్యాన్ని తీసుకొని కోర్టుకు వెళ్ళింది కదా అని చెప్పి సిద్ధు అంటాడు. ఆ కనిష్క సాక్ష్యాన్ని కాల్చి బూడిద చేసిందంట తమ్ముడు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇప్పుడు కీర్తికి హరీష్ అవసరం ఉంది కాబట్టి హరీష్ని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి ఆ రోజు శ్రీకాంత్ గారిని యాక్సిడెంట్ చేయించి చంపించింది తులసేనని ఒప్పుకుంటా అంటుంది. అలా జరగటానికి వీల్లేదు. తులసి తన సంతోషం కన్నా కూడా ఎదుటివారి సంతోషమే కోరుకుంటుంది. తులసి చాలా మంచిది, తులసికి అన్యాయం జరగటానికి వీల్లేదు, తులసిని నువ్వే కాపాడాలి సిద్ధు అని చెప్పి లక్ష్మి అంటుంది. అవును అల్లుడు గారు, తులసి నా కూతురని చెప్పటం కాదు కానీ భూదేవంత సహనం ఉంది, ఓర్పు ఉంది, అలాంటి తులసికి అన్యాయం జరగకూడదు అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. మావయ్య, నేను ఏదో ఒకటి చేస్తాను, తులసిని హరీష్ బావను ఇద్దరిని కాపాడతాను, ఉంటాను మావయ్య అని సిద్ధు ఫోన్ కట్ చేస్తాడు. తులసి తనపై నింద వేసుకొని తను జైలుకు వెళ్తే నేనేం కావాలి అని చెప్పి సిద్ధు ఆలోచిస్తాడు. అసలు ఆ కనిష్కను ఏం చేసినా కూడా తప్పులేదు, ఆ కనిష్క సంగతి తరువాత, ముందు తులసి హరీష్లను కాపాడాలి అని సిద్ధు కంగారుగా బయలుదేరతాడు. మరోవైపు కోర్టులోకి జడ్జి గారు వస్తారు. హరీష్ని తీసుకెళ్లి బోన్లో నించోబెడతారు. మొదలు పెట్టండి అని జడ్జి గారు చెప్పడంతో సూపర్నిక తరపు లాయర్ లేచి నుంచొని, తులసి గారు లాస్ట్ హియరింగ్లో ఎవిడెన్స్ తీసుకొస్తాను, నాకు కాస్త సమయం కావాలని అడిగారు కదా జడ్జి గారు, మరి తులసి గారు ఎవిడెన్స్ తీసుకొచ్చారా అని చెప్పి సూపర్నిక తరపు లాయర్ అడుగుతూ ఉంటారు. తులసి తులసి అని పిలవటంతో తులసి వెళ్ళి బోన్లో నుంచుంటుంది. ఎవిడెన్స్ తీసుకొచ్చారమ్మా మీ అన్నయ్య నిర్దోషని నిరూపించుకోవడానికి అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు.
నన్ను క్షమించండి జడ్జి గారు, సాక్ష్యాన్ని తీసుకొచ్చాను, కానీ అది అని తులసి అంటూ ఉంటే, కానీ అది ఏంటమ్మా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఎవిడెన్స్ని నా క్లయింట్ తులసి కోర్టు వరకు తీసుకొచ్చింది జడ్జి గారు, కోర్టులోనే మిస్ అయిపోయింది అని తులసి లాయర్ లేచి నుంచొని చెప్తూ ఉంటుంది. ఎవిడెన్స్ కోర్టులో మాయమైపోవటం ఏంటి అని జడ్జి గారు అనటంతో కోర్టులో ఉన్న వాళ్ళంతా కూడా పక్కపక్కమని తులసిని చూసి నవ్వుతూ ఉంటారు. మిలాట్, హరీష్ నిర్దోష్ అని నిరూపించకుండా జైలు గోడల్లోనే మగ్గిపోవాలని హరీష్పై కోపంతో ఒకరు తులసి గారు తీసుకొచ్చిన ఎవిడెన్స్ని నాశనం చేశారు. అందుకే తులసి గారు, మీరు ఇచ్చిన గడువులోపు ఎవిడెన్స్ని మీ కళ్లకు చూపించలేకపోతున్నారు. నా క్లయింట్ పొరపాటు వల్ల ఇదంతా జరిగింది, నా క్లయింట్ని క్షమించండి జడ్జి గారు అని చెప్పి తులసి తరపు లాయర్ లేచి నుంచొని చెప్తూ ఉంటుంది. క్షమాపణల సంగతి పక్కన పెడితే ఈ కేసులో హరీష్ ముద్దాయని కన్ఫర్మ్ అయిపోయింది జడ్జి గారు. సాక్ష్యాన్ని తులసి గారు తీసుకురాలేదు కాబట్టి ఇంకా మీరు ఏమీ ఆలోచించకుండా ఈ తులసి వాళ్ళకు టైం ఇవ్వకుండా హరీష్కి శిక్ష వేయండి జడ్జి గారు అని చెప్పి సూపర్నిక తరపు లాయర్ చెప్తూ ఉంటుంది. సాక్ష్యాధారాలను పరిశీలించడం మీదట హరీష్ నిర్దోషని తులసి నిరూపించకపోవడంతో శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేయించి చంపించింది హరీషేనని కోర్టు వారు నమ్ముతూ సెక్షన్ 128 ప్రకారం హరీష్కి అని జడ్జి గారు అంటూ ఉండగా, జడ్జి గారు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని తులసి చెప్పబోతూ ఉండగా, ఎక్స్క్యూజ్ మీ జడ్జి గారు అని సిద్ధు వెనక నుంచి గట్టిగా పిలుస్తాడు. దాంతో జడ్జి గారు ఎవరు మీరు అని అడుగుతూ ఉంటారు. నేను బోన్లో నుంచున్న తులసికి భర్తను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. మీరు ఏం మాట్లాడాలనుకున్నా బోన్లో వచ్చి నుంచొని చెప్పండి అని చెప్పి జడ్జి గారు చెప్పడంతో, హరీష్ నిర్దోష్ అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యం నా దగ్గర ఉంది జడ్జి గారు, ఇదిగోండి సాక్ష్యం అని సిద్ధు తన దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని జడ్జి గారికి ఇస్తారు. జడ్జి గారు పెన్ డ్రైవ్ని చెక్ చేస్తారు. ఆ రోజు హరీష్ తులసి ఇద్దరు కూడా మండపంలోనే ఉన్నారు. సిద్ధు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం హరీష్ నిర్దోషి అని కోర్టు నమ్ముతూ హరీష్ని విడుదల చేయటమైంది. అలాగే శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేసి చంపింది ఎవరో కూడా పోలీస్ వాళ్ళు తెలుసుకొని, నేరస్తులు ఎవరో తెలుసుకొని అరెస్ట్ చేయాల్సిందిగా పోలీస్ శాఖకు ఆదేశించడమైంది. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అని జడ్జి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తులసి పరిగెత్తుకుంటూ సిద్ధు దగ్గరకు వెళ్ళి సిద్ధుని గట్టిగా హగ్ చేసుకొని, థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి మా అన్నయ్యను కాపాడారు అని తులసి అంటూ ఉంటుంది. ఆ కనిష్క నీ దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ని కాల్ చేసింది మాయం చేసిందని తెలిసిన వెంటనే నాకొక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. లక్ష్మక్క సమయానికి ఫోన్ చేసి జరిగిందంతా నాకు చెప్పుండకపోతే నేను సమయానికి కోర్టుకు రాగలిగేవాడినే కాదు, హరీష్ నిర్దోషని నిరూపించగలిగేవాడినే కాదు అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక ఇదంతా కూడా దూరం నుంచి చూస్తున్న కనిష్క, ఇలా జరిగిందేంటి, ఆఖరి నిమిషంలో సిద్ధు వచ్చి అసలైన సాక్ష్యాన్ని చూపించాడు, అసలు సిద్ధు దగ్గర ఈ ఎవిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. బావగారు థ్యాంక్ యూ సో మచ్ అని హరీష్ చెప్తూ ఉంటాడు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి కేసుల్లో ఇరుక్కోకండి, మీకు డబ్బులు అవసరమైతే నాకు కానీ మీ చెల్లెలకు కానీ చెప్పండి, మేము చూసుకుంటాం, అంతేకాని ఇలాంటి కేసుల్లో ఇరుక్కొని మా చెల్లెల్ని బాధ పెట్టకండి అని సిద్ధు చెప్తూ ఉంటాడు. సరే బావగారు, ఇక మీదట ఎప్పటికీ ఇలాంటి పని చెయ్యను అని చెప్పి హరీష్ అంటాడు. అన్నయ్య, సమయానికి ఆయన వచ్చుండకపోతే నీకు ఖచ్చితంగా శిక్ష పడేది, వదిన ముందు నేను తల ఎత్తుకోలేకపోయేదాన్ని అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. వదినకు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పన్నయ్య, నిన్ను నిర్దోషిగా వదిలేశారని, వదిన సంతోషపడుతుంది అని తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి హరీష్ అంటాడు. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను అని తులసి కనిష్క దగ్గరకు వెళ్తుంది. కోపంగా కనిష్క జుట్టు పట్టుకొని, మా అన్నయ్యను ఈ కేసులో ఇరికించాలనుకున్నావు, ఇదంతా కూడా నువ్వు ఆ సూపర్నికతో చేతులు కలిపే చేస్తున్నావు కదా, త్వరలోనే ఆ సూపర్నిక వలకు నీకు జైలు శిక్ష పడేలా చేస్తాను, చూస్తూ ఉండు, నువ్వు చేసిన ఒక్కొక్క తప్పు కూడా బయట పెడతాను అని తులసి కనిష్క జుట్టు పట్టుకొని అంటూ ఉంటే, ఏయ్ తులసి, నీకెంత పొగరే, నా జుట్టు వదలవే అని అంటూ ఉంటుంది. నీ జుట్టు పట్టుకోవటం కాదు, మా అన్నయ్యకు సంబంధించిన సాక్ష్యాన్ని నాశనం చేసినందుకు నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది, కానీ నేను నిన్ను శిక్షించి నా జీవితాన్ని బలి చేసుకోవాలని అస్సలకే అనుకోవట్లేదు. నీకు శిక్ష పడుతుంది, అది ఎవరి ద్వారా అంటే చట్టం ద్వారానే,
చూస్తూ ఉండు కనిష్క, మమ్మల్ని ఇంత బాధ పెట్టిన నీకు తగిన బుద్ధి చెప్తాను అని తులసి కనిష్కకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.